ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ మరి మీరు కూడా వ్యక్తిగతంగా ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నారని మరి ప్రతి దినము కూడా నేను విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాము. సో దేవుడు మీ ప్రతి ఒక్క అవసరత త్వరలో తీర్చబోతూ ఉన్నాడు. సో దానికి తగిన విధముగా మరి మొర అనేది చాలా అవసరం కాబట్టి ఇంకా ఎక్కువగా మనము ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో గడుపుదాం. రండి, మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళదాం. పరమగీతాల గ్రంథము, పరమగీతములు 2వ అధ్యాయము 5, 6, 7 వచనాల్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడల పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రియ సంగమా, ఇక్కడ చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాము. ప్రియురాలు తన ప్రియుని యొక్క మరి నీడలో, తన ప్రియుని యొక్క చేతులలో ఎలాగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నదో, ఎలాగా గడుపుతూ ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం గనక మనం గమనించినట్లయితే, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరి పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. చూడండి, అతిశయము, ఈమె ప్రేమాతిశయము చేత అతిశయిస్తున్నట్లుగా, దాన్ని బట్టి ప్రియుని యొక్క ప్రేమను బట్టి అతిశయిస్తూ మూర్ఛిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో అతిశయము అనగా మరి మనము కూడా అతిశయించేటువంటి వారముగా ఉండాలి. దేనిని బట్టి మనం అతిశయించాలి? మన అతిశయము ఎవరు? మన దేవుడే. మన దేవుని యొక్క కృపను బట్టి, యెహోవా నామమును బట్టి మనము అతిశయించే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలామంది ఈ లోకములో చాలా రకాలుగా అతిశయిస్తూ ఉంటారు. దేనిని బట్టి? వారికి ఉన్న అందమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. వారి కులాన్ని బట్టి కూడా మరి అతిశయిస్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఆ కులాల పిచ్చి అనేది ఆ కులాన్ని బట్టి చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. కులాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. మా కులము అంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మూర్ఛిల్లుట అని చూస్తున్నాం. అవును, మన జీవితంలో బలహీనత అనేది వచ్చినప్పుడు మూర్ఛిల్లుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత మన జీవితాల్లోనికి రాకూడదు. ఎప్పుడు నీకు ఆ బలహీనత వస్తుందంటే, మరి ప్రియుడైనటువంటి దేవుణ్ణి అందు అతిశయించకుండా లోకములో నువ్వు అతిశయిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో బలహీనత అనేది వస్తూ ఉంటుంది. చూడండి, అలాంటి బలహీనత, మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు జల్దరు పండ్లు పెట్టమని సెలవిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఆ యొక్క యెరూషలేము కుమార్తెలతో చెప్తూ ఉన్నది, అవి పెట్టి నన్ను బలపరచండి అంటూ ఉంది. అవును, ద్రాక్ష పండ్లు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సూచనగా ద్రాక్ష రసం మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ఈ ద్రాక్ష గురించి నేను మీకు మెసేజ్ కూడా చెప్పా. అవి బలాన్ని ఇస్తుంది, ఇందులో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది అని కూడా నేను మీకు మెసేజ్ చెప్పాను. మరి జల్దర్ పండు అంటే యాపిల్కి సూచనగాను, మరి యాపిల్ పండుకి బలహీన స్థితిలో జనరల్గా శక్తి రావడానికి ఏం తింటూ ఉంటారు? యాపిల్స్ తింటూ ఉంటారు. అలానే దేవుని యొక్క వాక్యమును మనము మరి ధ్యానించే వారముగా, దేవుని యొక్క వాక్యమును నెమరవేసుకునేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకంట బలాన్ని ఇస్తుందంట. దేవుని వాక్యము మనకి శక్తిని ఇస్తున్నది. నీ వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఆదరించిద్ది. ఆ వాక్యము మనల్ని లేపుతుంది. పడిపోయిన వారిని లేపేది ఏంటి అంటే దేవుని యొక్క మాట.
నీ ఒక్క మాట చాలయ్యా అంటూ ఉంటాడు. కాబట్టి ఆదరణ అంటే ఆత్మ ద్వారానే మనకి ఆదరణ కలుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో చూసినట్లయితే మరి ఇక్కడ ఒక మాట మనము చూస్తూ ఉన్నాం. చూడండి 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనము, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేతి అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఇక్కడ 2 చేతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. 2 చేతులతో కూడా ప్రియురాలను ఏం చేస్తూ ఉన్నాడంటే ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, మరి 2 చేతులు చాలా బలంగా ఉంటాయి. ఒంటి చేతితో చేయాలంటే పని అనేది చేయలేం. 2 చేతులు కలిసినప్పుడు చాలా బలముగా ఉంటాయి, చాలా బలముగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుని 2 చేతులలో అనగా ఆయన కౌగిలిలో మనకేమున్నదంట? క్షేమం ఉన్నది, ఆదరణ ఉన్నది, బలం ఉన్నది. మనము ఆయన్ని బట్టి అతిశయించినప్పుడు ఆయన కౌగిలిలో ఆయన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ, ఆయన మనల్ని సేద తీరుస్తూ భద్రపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇక 7వ వచనాన్ని ఇక్కడ మనము చూద్దాం. చూడండి, 7వ వచనంలో ఎవరు కనిపిస్తూ ఉన్నారు మనకి? యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రెలను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండినని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చూడండి, యెరూషలేము కుమార్తెలని బ్రతిమాలు కొనుచున్నది. తనకి ఇష్టం వచ్చినంతసేపు ప్రేమకు అక్కడ ఇష్టమగు వరకు మరి నేను సేద తీర్చుకోవాలి, నన్ను లేపొద్దు, నన్ను కలవరపరచొద్దు అని యెరూషలేము కుమార్తెలని బ్రతిమలాడుతూ ఉన్నది. యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరికి సాదృశ్యమని చెబుతూ వచ్చాను? నామకార్థ క్రైస్తవులకి సాదృశ్యముగా చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియురాలు మరి యెరూషలేము కుమార్తెలను బ్రతిమిలాడుకుంటూ ఉన్నది. మరి సియోను కుమార్తెలు అంటే ఆత్మ సంబంధులు. అవును, ఆత్మ సంబంధులమైన మనము శరీర సంబంధులను కొన్నిసార్లు కొన్ని విషయాలలో ఏం చేసుకోవాలంట? బ్రతిమిలాడుకొనక తప్పదు. ఆత్మ కార్యాలకు అడ్డము రాకుండానట్లుగా, ఆటంకాలు రాకుండానట్లుగా చాలా ప్రేమతో వారిని ఏం చేసుకుంటూ ఉండాలి? బ్రతిమిలాడుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ యొక్క ఆత్మ సంబంధముగా లోతైన భక్తి లేని వారి వల్ల మనకేం కలుగుతాయి అంట? ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతాయి. చాలామంది అంటూ ఉంటారు, మరి మతోన్మాదుల వల్ల లేకపోతే అన్యుల వల్ల చాలా ఇదిగా మరి మా సంఘాన్ని హింసిస్తున్నారు, అది చేస్తున్నారు అంటారు. వాస్తవమే, కాదంటలేదు. కానీ వారి వల్ల డైరెక్ట్గా అటాక్ అనేది మనము చూడగలుగుతూ ఉంటాం కదా. అన్యులైనటువంటి వారు, క్రీస్తుని ఎరగనటువంటి వారు, లేకపోతే ప్రభువుని విమర్శించేటువంటి వారు డైరెక్ట్గా వచ్చేస్తారు. వారికి ఇష్టం లేకపోతే సంఘాలను ఏం చేస్తుంటారు? పడేస్తూ ఉన్నారు. చాలా మందిరాలని రాళ్లతో కొడుతూ ఉన్నారు చాలామందిని. దానివల్ల మనకేం కలుగుతుందంటే గొప్ప విశ్వాసము కలుగుతూ ఉంటుంది. అవి చూస్తూ ఉన్నప్పుడు ప్రవ్వా ఇదిగో వీరందరూ చూడు ప్రభా ఎలా దాడి చేస్తూ ఉన్నారు అని, అలాంటివి చూసినప్పుడు మనము దేవుడి పాదాలు ఏం చేస్తూ ఉంటాం? గట్టిగా పట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ నామకార్థ క్రైస్తవంలో ఉన్నారు చూడండి, వాళ్ళు మన దగ్గరే, మన సంఘములోనే, మనతోనే, మన ఇంట్లోనే సగం భక్తిలో సగం లోకములో ఉంటూ ఉంటారు. యెరూషలేము కుమార్ వీళ్ళ వల్ల సంఘమునకు దెబ్బ. మనతోనే ఉంటూ మరి భయంకరంగా నామకార్థమైనటువంటి ఆచారాలని ఆచరిస్తూ సగం భక్తిలో ఉంటారు, సగం లోకంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల మనకి ఏం కలుగుతుందంటే అపాయము. మనకున్నటువంటి భక్తి కూడా పోతుంది, భక్తి కూడా పోతూ ఉంది. ఈరోజు అలాంటి కార్యాలు జరగకుండానట్లుగా కొన్ని సందర్భాలలో మరి వారి విషయంలో మనం ఎలాగుండాలంటే బ్రతిమిలాడుకునే వారిగా ఉండాలంటే ఎలా ఉండాలి? బ్రతిమిలాడుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ ప్రమాణం చేయుచున్నది ఈరెలను బట్టి లేడిని బట్టి అని చెప్పేసి ఈమె ప్రమాణం చేస్తున్నది. కానీ ఈ ప్రమాణం అనేది అంత మంచిది కాదు. దేవుని బిడ్డల మాట ఎలాగ ఉండాలంటే అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతకు మించినది దుష్టుని నుండి పుట్టినదని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. ఈరోజు ప్రమాణం అనేది త్వరపడి మనము చేయకూడదు, మాట ఇవ్వకూడదు. అట్లాగా ఏదైనా ఒక మాట నువ్వు ఇచ్చావా, ఒక ప్రమాణం చేసావా, దాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం చేయాలి.
అది ప్రాణము పోయినా సరే. కానీ చూడండి, ఎన్నిసార్లు ఎన్ని ప్రమాణాలు చేసి, ఎన్ని వాగ్దానాలు చేసి, ఎన్ని మాట ఇచ్చాం, అన్నిట్లో కూడా మనం తప్పిపోతూ వచ్చాం. చాలాసార్లు బాప్తీసం తీసుకునేటప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉంటానని చెప్తాం, ప్రభువుని విడిచిపెట్టనని చెప్తాం, మరి ఎంత అపనమ్మకస్తులు అయిపోతూ ఉంటాం. పెళ్ళినాడు ప్రమాణం చేసుకొని నేను చచ్చిపోయే వరకు నా భార్యను విడిచిపెట్టను అంటాడు, నా భార్య ఏమో నా భర్తను విడిచిపెట్టనంటూ ఉంటుంది, విధేయత చూపిస్తానంటుంటుంది. కానీ ఆ ప్రమాణాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు, మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. చూడండి, మరి కట్టుకున్నటువంటి భార్యలను అకారణంగా ఇడిచిపెట్టేసి ఎవరిని పడితే వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, వ్యభిచార కారణము తప్పించి ఏ విషయంలో, అది కూడా ధర్మశాస్త్రము చెప్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు అయితే అసలు ఆ మాట కూడా లేదు, అసలు విడిచిపెట్టకూడదు, అంతే, విడిచిపెట్టకూడదని ఉంది దేవుని యొక్క వాక్యం. అయితే ఈరోజు విడిపోవటం అనేది చాలా తేలికగా తీసేసుకుంటూ ఉన్నారు. మరొకరిని పెళ్లి చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. చూసే జనాలందరూ కూడా అది చేస్తున్నది వారు తప్పు, మనం సహకరించకూడదు అనేటువంటి ఆలోచన ఉండట్లా. వాళ్ళు రెండోది చేసుకొనివ్వండి, మూడో పెళ్లి చేసుకొనివ్వండి, ఏ పెళ్ళన్నా ఎన్నైనా చేసుకొనివ్వండి, వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే పెళ్లినాటి ప్రమాణాలను వారు ఏమవుతూ ఉన్నారంటే మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రమాణం అనేది మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఆకాశము తోడని పెట్టొద్దు, అది నా యొక్క సింహాసనం అంటున్నాడు. భూమి తోడనవద్దు, అది నా పాదపీఠము అంటూ ఉన్నాడు. చాలామంది నా తోడు, అమ్మ తోడు, నాన్న తోడు అంటాడు. అంటే దేవాలయము తోడు వేస్తున్నాం. మన దేహం ఎవరిది? దేవుని ఆలయం. దేవుని ఆలయం మీద ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రమాణాలు చాలా అపాయం అండి, చాలా అపాయం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక దేవుని బిడ్డగా మన మాట ఎలా ఉండాలంటే అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇష్టము అనే పదమును కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమకు ఇష్టమగు వరకు అంటుంది. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంఘం అనేటువంటి ప్రియురాలు ప్రభువు ప్రేమలో లీనమైపోయి ఉండాలంట. అంటే ఇష్టమగు వరకు ఎన్ని గంటలైనా సరే ఎవరి దగ్గర గడపాలంట? ప్రియుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుట చాలా మంచిది. అది ఎంతవరకు గడపాలో తెలుసా? ఇష్టమగు వరకు. అంటే దేవునికి మన ప్రార్థన అంగీకరించబడాలి. అక్కడి నుంచి మనం కూడా జవాబులు పొందుకొని మా హృదయం ఎలా అవ్వాలంట? చాలా తేలికైపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ హృదయం ఎలాగైపోవాలంటే తేలికైపోవాలి. అసలు ఆ సమస్యనికి దేవునికి అప్పగించేసేసాను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసేసుకున్నాను, దేవుడు నా ప్రార్థన ఇంకా ఆలకిస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు అని ఒక చింత లేని వారముగా గడపాలంట దేవుడితో. కానీ మనం అలా గడపం, ఇష్టమగు వరకు గడపం. ఎలా గడుపుతాం? గత్రగత్రగా గడిపేస్తారు. అటు ప్రార్థనలో ఉంటారు, మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, అటు చూస్తుంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, అవి చూస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు. హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడరు. ఈరోజు ఒక అధికారి వచ్చి అక్కడ నుంచున్నప్పుడు ఆ అధికారి ఉన్నంతసేపు మనం ఎలా మాట్లాడతామండి? చాలా వినయముగా మాట్లాడతాం. ఆ అధికారి వెళ్లకుండా మధ్యలో వెళ్ళిపోతామా? మనం వెళ్ళం. ఎందుకంటే అది ఆయన అవమానపరిచినట్లు. కాబట్టి ఆ అధికారి వచ్చి ఏదన్నా మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే అధికారి దగ్గరికి మనం మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, అయ్యా మాకు మరి ఇల్లు అని చెప్పి వచ్చేసేస్తామా? రాము. అయ్యా మాకు ఇల్లు కావాలి, మేము ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నాం, మాది పలానా చోటయ్యా, మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకు దయచేసి ఒక ఇల్లు ఇప్పించండి అని అంతా కూడా చెప్పివేసిన తర్వాత ఆ అధికారి మనకి ఏమి జవాబు తిరిగి చెప్తాడా? రేపు కలవండి అంటాడేమో. రేపు కలవండి అంటే మరలా ఏమవుతాం? మరలా రేపు వెళ్ళిపోతాం. సరేనమ్మా నేను చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, నేను కలుస్తానులే మిమ్మల్ని వచ్చి అని అంటే మంచిదయ్యా అని చెప్పొస్తాం. అంటే ఒక హామీ తీసుకుంటాం. మరి ప్రార్థన ఎందుకని ప్రార్థన కక్కేసినట్టు గబగబా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం, గబగబా చేసేసుకొని వెళ్ళిపోతాం. కొంతమంది ప్రార్థన అయితే అసలు అర్థమే కాదు ఆ ప్రార్థన అంటుంటారు. అసలు పదాలే అర్థం కాదు. ఒక అధికారి దగ్గర ఎంత క్లియర్గా మాట్లాడతాం మనం.
ఎంత స్పష్టంగా మాట్లాడతాం, ఎంత బతిమిలాడుతూ, ఎంత వినయముగా. మన బాడీ లాంగ్వేజీ కూడా, ఒక మాటే కాదు, బాడీ లాంగ్వేజీ కూడా మారిపోతుంది. అంత వినయముగా మాట్లాడతాం. మన బాడీ లాంగ్వేజీలో నుంచి, మన కళ్ళలో నుంచి వచ్చే డ్రాప్స్ తోటి ఆయన వెంటనే మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటనేది ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. మరి దేవుడి దగ్గర ఎందుకు ఆ మనసు రావట్లేదు? ఎందుకు అంటే నీ బలమును బట్టి, నీకున్న అందమును బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి గర్విస్తూ ఉన్నావు. నాకేంటి అనుకుంటూ ఉన్నాం. ఆ యొక్క పరిసయుడు లాంటి గర్వపు ప్రార్థనలు చేస్తూ ఉన్నామే. కానీ మరి నిజముగా మనకు ఇష్టమున్నంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపలేకపోతూ ఉన్నాం. ఒక్కసారి గడిపి చూడండి దేవుడితోటి. ఒక మనిషి దగ్గర మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎవరైనా పిలిస్తే, ఆగు వస్తున్నా, ఇప్పుడే వచ్చి ఆగు, కొంచెం మాట్లాడుతున్నా, నాకు వస్తున్నాను, కొంచెం నువ్వు వెళ్ళి కొద్దిగా పొయ్యి మీద చూసిరా, నువ్వు చూస్తుంటే ఇప్పుడే వస్తున్నా, మాడిద్ది, మళ్ళీ వెళ్ళి ఆపు అంటూ ఉంటాం. మనం వెళ్ళాం, ఎందుకంటే వాళ్ళతో చాలా ఇంపార్టెంట్ మాట మాట్లాడుతూ ఉంటాం. మరి దేవునితో మాట్లాడేటప్పుడు ఎందుకని ఒకసారి అది మనము పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఆమె అంటున్నది, కలత పరచకయు, నేను ఇష్టమున్నంత వరకు నేను అక్కడ ఉంటున్నాను, నా ప్రియుని దగ్గర నేను అట్లా ఉండాలి, నన్ను ఏం చేయొద్దు, మీరు కలత పరచొద్దు, నన్ను లేపొద్దు అంటున్నది. అవును, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు నిన్ను కలవరపరుస్తున్నటువంటి విషయాలేంటో, నిన్ను కలవరపరుస్తున్నటువంటి సమస్యలేంటో వాటి వైపు నువ్వు చూడకుండా దేవుణ్ణి చూడు. దేవుని సన్నిధిలో చూడు. నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు ఆ ఇష్టము దేవుని మీద పెరిగిపోతూ ఉంటుంది, దేవుని మీద పెరిగిపోతూ ఉంటుంది. నిన్ను కలవరపరుస్తూనేమో దేవుని వాక్యం చెప్తున్నది, విశ్వసించువాడు అంటే ప్రార్థన చేస్తా కూడా కలవరం అనేది, ఒక భయం అనేది, ఒక టెన్షన్ అనేది నీకు వస్తూ ఉన్నదంటే నీకు ఆ ప్రార్థనలో ఏమి లేదు, విశ్వాసము లేదు. విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం ఈరోజు విశ్వాసముతో ప్రార్థన చేయండి. నమ్మి ప్రార్థన చేయండి. అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేయండి. ఇంకెప్పుడు ప్రభువా ఈరోజు జరగలేదే, ఇంకా జరగలేదు. ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు మొరపెట్టావు, ఆయన విన్నాడు. ఆయన మన ప్రార్థనలు, మన మాటలు అన్నీ కూడా వినేటువంటి దేవుడు. ఆయన ఆలకించే దేవుడు. ఆయన చెవులు ఉన్నాయి మన దేవునికి, చెవులు లేని దేవుడు కాదు మన దేవుడు. చెవులు మూసుకునేటువంటి దేవుడు కాదు ఆయన. చెవులను నిర్మించినటువంటి వాడు వినకుండునా? ఈరోజు ఆయన వింటూ ఉన్నాడు. సంగమా, ఈరోజు నిన్ను కలవరపరిచే విషయాలు ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభు వైపు చూడు. చక్కగా దేవుని ఇక్కడ మన చివరి ఇంకొక మాట కూడా చూస్తున్నాం, బతిమాలు కొనుట. ఏం చేస్తున్నారు? మళ్ళీ మిమ్మల్ని నేను బతిమాలుచున్నాను, నన్ను లేపకండి. బతిమాలుచున్నాను. అవును, నేను ఇందాకే చెప్పాను, కొన్నిసార్లు మన ప్రియుడైన యేసుతో కొనసాగటానికి ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు కలుగుతాయి. ఆటంకాలు కలగకుండా నామకార్థ క్రైస్తవులతో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధికులతో, అన్యులైన వాళ్ళతో కూడా కాదండి, నామకార్థ క్రైస్తవులతో ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు దేవుడు అంటారు, ఇటు లోకం అంటారు. అన్యాచారాల్ని, నామకార్థంగా అన్ని మొక్కుల్ని యొక్క అన్నిటినీ పాటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర చూడండి, ఆటంకాలు రాకుండానట్లుగా ఏం చేసుకోవాలంట? ప్రతిమాలాలి. వారి ఎదుట మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు అపోస్తలుడైన పౌలు గారు సైతం కూడానంట సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ, నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని పత్రికలు రాస్తూ ఉంటాడు. ఆ పత్రికలలో నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటాడు. నిజంగా ఇలాంటి అనుభవము ప్రియురాలు అనబడినటువంటి సంఘము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. బతిమాలుకునేటువంటి అనుభవం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో మనం ఎలాగో ఉన్నామో పరిశీలన చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి భక్తి చేయుచూ ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రియురాలు నిజంగా ఆ ప్రియుని యొక్క సన్నిధిలో, ఆ కౌగిలిలో, ఆయన చేతులలో ఒదిగిపోయి ఉన్నట్లుగా, చక్కగా క్షేమముగా ఉన్నట్లుగా, తన
ఇష్టమొచ్చినంత వరకు సేద తీరుతూ ఉన్నట్లుగా తనను కలవరపరిచేటువంటి విషయాలలో కలవరపరచొద్దు, లేపవద్దు అని వాళ్ళని ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఆటంకపరుస్తున్న ఏ విషయాలైనా కూడా కొన్నిటిని నువ్వు జయించుకోవాలి అంటే కొన్ని విషయాల్లో కొన్ని బతిమలాడుకొనక తప్పదు. అలానే మన దేవుణ్ణి కూడా మనం కొన్ని విషయాల్లో బతిమలాడుకోవాలి. ఆటంకాలు కలగకుండా వారిని బతిమలాడుకుంటే మన దేవుడు జయమిచ్చినట్లుగా మనం దేవుణ్ణి ఏం చేసుకోవాలంట, బతిమిలాడుకొనాలి. కొన్ని విషయాల్లో మన దేవుణ్ణి, మన తండ్రిని బతిమిలాడుకొనాలి, మన తండ్రిని మొరపెట్టుకోవాలి. ఆయన్ని ప్రభా ఒక్కసారి చూడండి అని దేవుని మొరపెట్టుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉందాం. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సర్వశక్తిమంతుడకు దేవా నీకు స్తోత్రము నాయన. ఇదిగో మా అతిశయము మీరే నా ప్రభా. మిమ్ములను బట్టి మేము అతిశయించినట్లుగా మీ నాయన తండ్రి, ఇదిగో బలహీనతలో మేము బలపరచబడినట్లుగా నా ప్రభా, మీతో మా తండ్రి మీ సన్నిధిలో మీ కౌగిలిలో నాయన మేము నాయన ఎలాంటి అపజయములు లేకుండా గడుపునట్లుగా నా ప్రభా, ఇదిగో మిమ్మల్ని బతిమాలు చున్నాం. ఆటంకపరుస్తున్న వారి విషయంలో మాకు జయమివ్వమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము ప్రభా. నిజమే నాయన, మా భక్తికి నాయన ఆటంకములు అనేవి నాయన నామకార్థముగా జీవించే వారి వల్లే నాయన వారు మమ్మల్ని బాధపెట్టేటువంటి విషయాలను బట్టే నా ప్రభా, ఇదిగో విశ్వాసంతో మేము ఎదుగుతున్నప్పుడు నామకార్థంగా ఉన్న వారిని చూసి అదిగో వారు ప్రార్థనకి వెళుతున్నారు కదా, మీరెందుకు ఇలా చేయట్లేదు, వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారని వాళ్ళతో పోలుస్తూ బాధ పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉన్నారు నా ప్రభా. ఇలాంటి వారి మీద మేము జయము కలుగునట్లుగా నాయన ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి మాకు సహాయం దయచేయండి. ఇష్టం ఉన్నంత వరకు నాయన, అవును ప్రభా, మా హృదయపూర్వకముగా నా ప్రభా జయము వచ్చేంత వరకు, విడుదల కలిగేంత వరకు నా ప్రభా నీ సన్నిధిలో పెనుగులాటం మాకు నేర్పించండి. అన్న నాయన తన హృదయం అంతా కుమ్మరించింది ప్రభా, ప్రార్థనలో హృదయం అంతా కుమ్మరించింది నాయన, జవాబు చూడగలిగినటువంటి విధముగా మీతో గడిపింది ప్రభా నాయన. అందుకే గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ పొందుకుంది. అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి కృప చూపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.